హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం మన సనాతన ధర్మం గురించి చెప్పుకుందామని మీ ముందుకు వచ్చాము. మన పూర్వీకులు గొప్ప గొప్ప రాజులు సనాతన ధర్మం కోసం వారి ప్రాణాలు త్యాగం చేశారు. ఛత్రపతి శివాజీ ఆయన ఎంత కష్టపడ్డారంటే ఆయన ఉన్నంతకాలం మొఘలులు ముందుకు రావడానికి కూడా భయపడ్డారు. రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు, రాణులు, శ్రీకృష్ణదేవరాయలు, ఇటువంటి గొప్ప గొప్ప రాజులు మన దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం పోరాడారు. ఈ రోజున ఒక విషయం ఏమిటంటే, మన దేశంలో మన సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడడానికి కూడా, ముందుకు రావడానికి కూడా భయపడే రోజులు కూడా వస్తున్నాయి. మతాలు మార్చుకోవడాలు, ఇది మన మతాన్ని అణచివేయడానికి, మన సనాతన ధర్మాన్ని అణచివేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ సనాతన ధర్మం కోసం ఎందరో గొప్ప రాజులు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన భారతదేశం కోసం పోరాడారు. మన పూర్వీకులు ఈ రోజున మనం సనాతన ధర్మంలో ఉన్నామంటే వారి యొక్క త్యాగాన్ని వల్లే మనం ఈ విధంగా ఉన్నాము. ఎందుకంటే మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం చాలా చిన్న 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 సమస్యలకు కూడా మనం బాధపడుతున్నాం. వారి కష్టాల ముందు మన కష్టాలు ఎంత మాత్రం అంత పెద్దవి కాదని నా అభిప్రాయం. మన యొక్క పూర్వీకులు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ విధంగానే మన దేశంలో ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. వారు ఇచ్చిన ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజున స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు మనకి స్వాతంత్రం వచ్చి. రాజకీయాలు మరీ ఎంత ఇదిగా తయారైపోయాయి. స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి మనకి ఇచ్చిన ఈ స్వాతంత్ర దేశం ఇది. అప్పుడు రాజులు సనాతన ధర్మం కోసం పోరాడారు. తర్వాత మన పూర్వీకులు స్వతంత్రం కోసం పోరాడారు. ఈ రోజున మనం దేనికోసం పోరాడుతున్నాము? ఒకరికొకరం చంపుకోవడానికి, ఒకరికొకరం మోసం చేసుకోవడానికి, చిన్న చిన్న సమస్యలన్నీ పెద్ద పెద్దవిగా చేసుకొని జీవిస్తున్నాం. వాళ్ళు భరించిన సమస్యల ముందు మన సమస్యలు, మన కుటుంబ సమస్యలు ఏమాత్రమూ పెద్దవి కాదని నా అభిప్రాయం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన పూర్వీకులు ఛత్రపతి శివాజీ గారు చేసిన త్యాగం, ఆయన కుమారులు చేసిన త్యాగం మన దృష్టికి వచ్చింది. మనం ఎలా బతుకుతున్నామో మన పూర్వీకులను గుర్తుపెట్టుకోవాలి. మనం పూర్వీకులు గుర్తుపెట్టుకొని మనం జీవించాలి. వాళ్ళ యొక్క వంశం, వాళ్ళ యొక్క తరాల వాళ్ళు మనం అందరం. కాబట్టి మనందరం సంసారంలో, ఫ్యామిలీలో ఎన్ని సమస్యలు ఉన్నా అవి పెద్దవి చేసుకోకుండా, అవి అందరికీ ఉంటాయి. ప్రతి కుటుంబానికి సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళు భరించిన కష్టాల ముందు మనవి కష్టాలు కాదని నాకు అనిపిస్తుంది. కానీ మన యొక్క తరాల వాళ్ళకి మన పూర్వీకుల యొక్క చరిత్రలు, వాళ్ళు చేసిన త్యాగాలు కూడా తెలిపి మన తరాల వాళ్ళకి మంచి సద్బుద్ధిని, మంచి ప్రవర్తనని కలుగజేస్తుంది. ఆ విధంగా తెలిస్తే. లేకపోతే ఇప్పుడున్న జనరేషను వాళ్ళకి 24 అవర్స్ ఓన్లీ, కొంతమంది, అందరినీ అనట్లేదు, వాళ్ళకి కష్టం అనేది కొంతమందికి తెలియట్లేదు.
ఇటువంటి పూర్వీకుల యొక్క చరిత్రలు వాళ్ళకి తెలియాలి. ఇటువంటి పూర్వీకుల యొక్క సినిమాలు తీయటం వల్ల చాలా మంచి ఒక రకంగా మనకి ఒక మంచి మంచి అభిప్రాయము ఒక దారి మనకి దొరుకుతుంది. మన పూర్వీకులు ఇంత కష్టపడ్డారు, చాలా మంచి ప్రవర్తనతో ఉండాలి, మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఆ ఘోరాలు వింటుంటేనే అసలు మనం ఎటువంటి లోకంలో ఉన్నామో అనిపిస్తుంది. కాబట్టి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన పూర్వీకుల యొక్క తరాల వాళ్ళము. మనము కూడా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకొని మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకురావాలి. నా యొక్క అభిప్రాయము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే జై సనాతన ధర్మం అని కామెంట్లో మెసేజ్ చేయండి. అందరికీ నమస్కారము.